డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగింది. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు. మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, భోగి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సింగపూర్ లో ఇవాళ ఉదయం జరిగినట్టు ఒకే ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం కూడా ఒక స్కూల్లో సంభవించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ సింగపూర్ లో ఉన్నటువంటి రివర్ వ్యాలీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ టొమాటో కుకింగ్ స్కూల్ అన్నటువంటి ఒకటి ఉంది. అక్కడ చిన్న పిల్లలకు ఏదైతే వంట వార్పులు నేర్పించేటువంటి స్కూల్ ఉంటుందో ఆ స్కూల్ కు సంబంధించినటువంటి పాఠాలు చెప్పేటువంటి సెంటర్ గా బాగా పాపులర్ అయినటువంటిది. ఇక్కడే దాదాపు ఇవాళ జరిగినటువంటి ఒకే ఒక అగ్ని ప్రమాదం సింగపూర్ లో జరిగింది. అది జరిగినటువంటి ప్రమాదం ఇదిగా మనకు చూసినటువంటి సమాచారంగా తెలుస్తుంది. అలాగే సింగపూర్ నుంచి ఇస్తున్నటువంటి మిత్రులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సందర్భంలో దాదాపు మొత్తం 15 మంది చిన్నారులు అలాగే 4 పెద్దవాళ్ళు తీవ్రంగా గాయపడ్డారని కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే సింగపూర్ సంబంధించిన డిజాస్టర్ టీమ్స్ అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన డిజాస్టర్ టీం అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరికి అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదు, అయితే తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నటువంటి విజువల్స్ ని చూస్తే పిల్లలు కొద్దిమంది ఇంకా అక్కడ పైన ఉన్నటువంటి క్యాబిన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నారు. వారందరినీ కూడా అక్కడ సింగపూర్ కు సంబంధించిన డిజాస్టర్ టీం వాళ్ళు కూడా కాపాడినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కుమారుని కూడా అక్కడే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ ప్రకారం అయితే పెద్ద అగ్ని ప్రమాదమే తప్పిందనుకోవచ్చు. పిల్లల్లో ఎవరు కూడా మృతి చెందలేదు. అందరూ గాయపడినటువంటి పరిస్థితి. వారికి మెరుగైన చికిత్స అందించడానికి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రివర్ వ్యాలీ ప్రాంతంలో జరిగింది. థ్యాంక్ యూ దినకర్.